కాకినాడ జైన్ సంఘ ప్రముఖులు కైలాస్ జైన్ కుమార్తె ప్రియల్ జైన్ దీక్ష తీసుకుంటున్న సందర్భంగా నగరంలో జైన్ దేవాలయం నుండి టీటీడీ కళ్యాణ మండపం వరకు భారీ ఊరేగింపు జైన్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్, కొడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, మాజీ కార్పొరేటర్ రాగిరెడ్డి బన్నీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ కైలాస్ జైన్ కుమార్తె ప్రియల్ జైన్ దీక్ష తీసుకుంటున్న కార్యక్రమం సందర్భంగా గురువులు కాకినాడకు రావడం శుభపరిణామని అన్నారు. ఈ నెల 3వ తేదీన టీటీడీ కళ్యాణ మండపంలో ప్రియల్ జైన్ దీక్ష తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సమాజంలో భక్తిభావం పెంచే విధంగా సేవలందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జైన్ మత గురువులు భక్తిరత్న విజయాజీ, అమిరసా శ్రీజీ, రాజా నమ్రత శ్రీజీ, సాధ్వి బృందంతో పాటు పలువురు జైన్ మత పెద్దలు పలువురు పాల్గొన్నారు. ముఖ్యంగా మానవుడికి సంబంధించిన దీక్షని చాలా పవిత్రమైన దీక్ష, చాలా మనకి మనసుకి అయితే కష్టమైన అమ్మాయి దీక్ష తీసుకోవాలని 4 సంవత్సరాల క్రితం తీసుకుంది. కానీ ఈరోజు అమ్మాయి దీక్ష సందర్భంగా అమ్మాయికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. తప్పకుండా దేశాన్ని మంచి సర్వీస్ ఇవ్వాలని, ఏదైతే దీక్షలో అమ్మాయి చేసిన ప్రార్థనని ఫలించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రేపు నుంచి అమ్మాయి దీక్షలకు వెళ్తుంది. ప్రియాలు ఏదైనప్పుడు కూడా గుండె పరుగుతూ అందరూ ఉన్న అమ్మాయి యొక్క కోరికని పేరెంట్స్ తీర్చినందుకు కైలాష్ గారికి రేఖ గారికి ఇద్దరికి కూడా వచ్చే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీక్ష తీసుకున్న ప్రియాల అమ్మాయికి మరొకసారి శుభాకాంక్షలు లలిత్ గారు మిమ్మల్ని చూడాలి. పొద్దున్న 8 o'clock నుంచి నైట్